అందరికీ నమస్కారం. మొదలు పెడదామా? బుద్ధులు గారు. ఇవాళ సోమవారం కదా! ఫస్ట్ అండ్ లాస్ట్ కామెంటరీస్ ఆన్ లివింగ్. నమస్తే మేడం, అందరికీ నమస్కారం. ఇవాళ కామెంటరీస్ ఆన్ లివింగ్‌లో ఇది ఇంతకు ముందు చాప్టర్ ఏంటో చూస్తాను. డివోషన్ అండ్ వర్షిప్ అయిందా ఉంది. ఎఫర్ట్ అయిందండి, ప్రయత్నం. అయిపోయిందండి, ఎఫర్ట్ అయిపోయింది. అయితే డివోషన్ అండ్ చెప్తాను. డివోషన్ అండ్ వర్షిప్, భక్తి ఇవాళ టాపిక్. వర్షిప్ అంటే పూజ. ఓకే మేడం. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. ఈరోజు 18వ తారీఖు సోమవారం, సెప్టెంబర్ నెల 2023వ సంవత్సరం. ది కామెంటరీస్ ఆన్ లివింగ్ పార్ట్ 2, జిడ్డు కృష్ణమూర్తి గారి గ్రంథం డివోషన్ అండ్ వర్షిప్ అనే సబ్జెక్ట్ మీద శ్రీ లక్ష్మీ మేడం గారు చదివి వినిపిస్తూ వివరిస్తారు. అందరికీ నమస్కారం. ఒక తల్లి ఆ పిల్లవాడిని బోట్లో తీసుకెళ్తోంది. అక్కడ చాలా బాధాకరమైన అరుపులు ఉన్నాయి. ఆ తల్లికి చాలా కోపం వస్తుంది. ఆవిడ బోటింగ్ చేస్తోంది. అంటే ఏంటి, వైల్ షీ వాజ్ బీటింగ్. అచ్చా, ఏ మదర్ వాజ్ బీటింగ్ హెర్ చైల్డ్. అంటే మదర్ ఏమో చిన్న పిల్లవాడిని కొడుతూ ఉంటే అక్కడ చాలా బాధాకరమైన అరుపులు ఉన్నాయి. ఆ పిల్లవాడు అరుస్తున్నాడు అనమాట. మదర్ చాలా కోపంగా ఉంది. ఆవిడ కొట్టేటప్పుడు చాలా వైలెంట్ గా మాట్లాడుతోంది అనమాట, హింసాత్మకంగా. మేము వెనక్కి వచ్చేసరికల్లా షీ వాజ్ ఆ పిల్లవాడిని ఎంతో బుజ్జగిస్తోంది. ఆ పిల్లవాడిని గట్టిగా పట్టుకుని, అంటే గట్టిగా హృదయానికి హత్తుకుని, ఏదో ఆ పిల్లవాడు చనిపోతాడన్నంత గట్టిగా హత్తుకుంది. ఆవిడకేమో కళ్ళ నీళ్ళు ఉన్నాయి ఆవిడ కళ్ళలో. ఆ చైల్డ్ చాలా కన్ఫ్యూజ్ అయిపోయాడు. కానీ మదర్ని చూసి చిరునవ్వు నవ్వుతున్నాడు. ఈ ప్రేమ అన్నది చాలా విచిత్రమైన విషయం. అండ్ ఎంత సులువుగా దాంట్లో ఉన్నటువంటి వెచ్చటి ఆ ఫ్లేమ్, మంటని మనం కోల్పోతున్నాం. అక్కడ మంట కోల్పోవడం వల్ల పొగే మిగులుతుంది. పొగ అంటే మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం కదండి, పొజిషన్, నాది అన్న భావం, తర్వాత డిపెండెన్సు, ఇవన్నీ పొగని అంటే అక్కడ సెక్స్ గాని దాన్ని కమ్మి ఉన్నవన్నీ పొగ. ఆ స్మోక్ అన్నది మన హృదయాలను నింపేస్తోంది. ఆ మనస్సుల్ని, అసూయ, ద్వేషము, ఇవన్నీ కూడా పొగ అన్నమాట. దాన్ని ఆ వార్మ్ ఫ్లేమ్ అని కూడా పొగే కప్పేస్తోంది. అక్కడ ఫ్లేమ్ కోల్పోయాం, ఆ ఒక్క పొగే మిగిలింది. అంటే అసలైన ప్రేమ లేకుండా నాది అన్న భావం, డిపెండ్ అవ్వడం, ఈ డిపెండ్ అవ్వడాన్ని కూడా మనం ప్రేమ అనుకుంటున్నాం. అసూయ పడ్డం, ఇవన్నీ మనం ప్రేమలో భాగాలని, అంటే అదే స్మోక్ అని ఆయన అంటున్నారు. ఏదైతే ప్రేమ చుట్టూరా ఆ స్మోక్ ఏం చేస్తుంది, ఫ్లేమ్ అంటే ప్రేమను లేకుండా ఆ మంటను ఆర్పిస్తుంది. అందుకే ఇప్పుడు మనందరిలో జరిగేది అదే. అంటే మనకి రియల్ లవ్ ఉండదు. నాదన్న భావం, వాళ్ళ మీద ఆధారపడడం, ఇవే మనం ప్రేమ అని భావిస్తాం. వాళ్ళ వల్ల లాభాలు, ఇవి మన అంటే షీ వుడ్ స్క్వీజ్ అయిపోయింది కదా, ద స్మోక్ ఫిల్స్ అవర్ హార్ట్స్. మన మనస్సుల్ని, మన హృదయాలని ఈ స్మోకే నింపేస్తోంది. మన రోజులన్నీ కూడా కన్నీళ్లతో, చేదుతనంతో గడుపుతున్నాం. ఇక్కడ అసలైనటువంటి సాంగ్ ఏదో అంటే అది మరి మర్చిపోయాం. ఆ పదాలు వాటి యొక్క అర్థాన్ని కోల్పోయాయి. అక్కడ సుగంధం అన్నది వెళ్ళిపోయింది. మన చేతులన్నీ కూడా శూన్యంగా ఉన్నాయి.
మనకి ఆ మంటని ఎలా జాగ్రత్తగా క్లియర్ స్మోక్ని ఎలా అంటే ఈ స్మోక్ అంతా క్లియర్ చేసి మంటని ఎలా ఉంచుకోవాలో మనకు తెలియదు. అందుకే ఎప్పుడు కూడా స్మోకే నింపేస్తోంది అనమాట. ఆ ఫ్లేమ్ని పూర్తిగా లేకుండా చేస్తోంది. ప్రేమ అన్నది మనస్సుకి చెందింది కాదు. ఇది ఆలోచనకు సంబంధించింది కాదు. ఆలోచన వలయంలోకి రాదు. దాన్ని వెతికితే పట్టుకోలేము. అది పెంపొందించుకోలేము. దాన్ని మనం ఎక్కువగా పోషించనులేము. మైండ్ ఎప్పుడైతే సైలెంట్ అయిందో, హృదయం ఎప్పుడైతే శూన్యమైపోయిందో, అప్పుడు అంటే ఆ మనస్సుకు సంబంధించిన విషయాలతో హృదయం శూన్యం అయిపోయినప్పుడే ఉంటుంది అది. ఈ రూమ్ అన్నది ఆ రివర్ ని ఓవర్లుక్ చేస్తోంది. అంటే సూర్యుడు ఆ రివర్ నీళ్ల మీద ఉన్నాడనమాట. అంటే ఎండంతా ఆ నీళ్ల మీద ఉంది. ఆయన ఫూలిష్ వ్యక్తి కాదు. కానీ ఎంతో ఉద్రేకంతో ఉన్నాడు. ఆయన ఎంతో ఎక్కువ సెంటిమెంట్‌తో ఉన్నాడనమాట. అదంతా కూడా ఆయన చాలా సంతోషంగా తీసుకుంటున్నాడు. అది అతనికి ఎంతో ఆనందాన్నిస్తోంది. ఆయన ఎక్కువ ఆతృతగా ఉన్నాడు మాట్లాడడానికి. అక్కడ ఒక గ్రీన్‌గా, ఆకుపచ్చగా, గోల్డెన్‌గా ఉన్న పక్షి అంటే బంగారం రంగులోనే ఉన్న పక్షేమో ఆయనకి కనబడింది. ఆయన తన సెంటిమెంట్ వైపు వెళ్ళిపోయి ఆ పక్షి వైపు వెళ్ళాడు. అప్పుడు ఆయన దాని యొక్క సౌందర్యం, ఆ రివర్ యొక్క సౌందర్యం కోసం మాట్లాడుతున్నాడు. అప్పుడు పాట కూడా పాడాడు దాని మీద. ఆయనకి మంచి వాయిస్ ఉంది. ఆహ్లాదకరమైంది. కానీ ఆ రూమ్ అన్నది చాలా చిన్నగా ఉంది. అక్కడ ఆకుపచ్చని బంగారం రంగు పక్షి అన్నది ఇంకో పక్షితో కలిసి వచ్చింది. ఆ రెండు కూడా ఒకదానికొకటి దగ్గరగా కూర్చున్నాయి. ఆ రెండు దగ్గరగా కూర్చుని ఏవో తింటున్నాయన్నమాట. డివోషన్ అన్నది భగవంతుడికి ఒక మార్గం కాదా భక్తి అని ఆయన అడుగుతున్నాడు. ఈ డివోషన్ ని మనం సాక్రిఫైస్ చేయడం అది హార్ట్ యొక్క ప్యూరిఫికేషన్ ఈజ్ నాట్ ద సాక్రిఫైస్ ఆఫ్ డివోషన్. అంటే హార్ట్ ని ప్యూరిఫై చేసుకోవడం కాదా? ఈజ్ నాట్ డివోషన్ అన్ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్? డివోషన్ అన్నది ఒక ముఖ్యమైన భాగం కాదా మన జీవితంలో? మీ ఉద్దేశం ఏమిటండి డివోషన్ అంటే? లవ్ ఆఫ్ ద హైయెస్ట్, ఉన్నతత్వాన్ని ప్రేమించడం. ద ఆఫరింగ్ ఆఫ్ ఎ ఫ్లవర్ బిఫోర్ ద ఇమేజ్, అక్కడ ఆ మూర్తి ముందు ఒక పుష్పాన్ని ఇవ్వడం. ద సింబల్ ఆఫ్ గాడ్, ఆయన ఆ మూర్తి మనకి సింబల్ అన్నమాట భగవంతుడికి. డివోషన్ అనేది కంప్లీట్ గా అబ్జర్వ్ అయిపోతున్నాం. ఇది ఒక రకమైన ప్రేమ. అది మన శారీరక ప్రేమ కంటే గొప్పది. నేను ఒక్కొక్క టైంలో చాలా గంటలు కూర్చుంటాను. కంప్లీట్ గా అందులో లీనమైపోతున్నాను ఆ భగవంతుడి ప్రేమలో. ఆ స్థితిలో నేను ఏమీ కాను. అప్పటికి నాకు ఏమీ తెలియదు ఆ టైంలో. ఆ స్థితిలో ఆ లైఫ్ అంతా, జీవం అంతా ఏకంగా అనిపిస్తుంది ఏకత్వంతో. స్వీపరు, రాజు అందరూ ఒకటే. అది ఒక అద్భుతమైన స్థితి. తప్పనిసరిగా మీకు అది తెలియాలి. ఈ డివోషనా ప్రేమంటే? ఈజ్ డివోషన్ లవ్? డివోషనా ప్రేమంటే? లేకపోతే అది మన డైలీ ఎగ్జిస్టెన్స్ కంటే వేరేగా ఉందా? ఈజ్ ఇట్ ఎన్ యాక్ట్ ఆఫ్ సాక్రిఫైస్ టు బి డివోటెడ్ టు ఎన్ ఆబ్జెక్ట్? ఒక వస్తువుకి మనం భక్తిగా ఉండడం, జ్ఞానానికి, సేవకి, పనికి మనం డివోటెడ్ గా ఉండడం అన్నది ఒక సాక్రిఫైజా? ఇది ఆత్మత్యాగం అంటారా? వెన్ యు ఆర్ లాస్ట్ ఇన్ యువర్ డివోషన్, మీ భక్తిలో మీరు కోల్పోయినప్పుడు, మీరు ఎప్పుడైతే కంప్లీట్ గా మీతో మీరు ఐడెంటిఫై అయిపోయారో ఆ ఆబ్జెక్ట్ ఆఫ్ డివోషన్, దేంతో అయితే దేన్ని మీరు పూజిస్తున్నారో దాంతో, ఈజ్ దట్ సెల్ఫ్ అబ్నగేషన్? అంటే అక్కడ మీరన్నది లేదనా? ఈజ్ ఇట్ సెల్ఫ్లెస్నెస్ టు లూజ్ యువర్ సెల్ఫ్ ఇన్ ఏ బుక్? ఒక పుస్తకంలో మిమ్మల్ని మీరు కోల్పోవడం కూడా నిస్వార్థత్వమా? లేకపోతే ఒక మంత్రంలో, లేకపోతే ఒక ఐడియాలో? ఈజ్ డివోషన్ ద వర్షిప్ ఆఫ్ ఎన్ ఇమేజ్ ఆఫ్ ఎ పర్సన్? ఒక మూర్తిని గాని, వ్యక్తిని గాని, సింబల్ని గాని పూజించడం భక్త్యా? దానికి హ్యాస్ రియల్లీ ఎనీ సింబల్? దానికి ఏదైనా సింబల్ ఉందా? ఒక సింబల్ అన్నది
ఎప్పుడైనా సత్యాన్ని రిప్రజెంట్ చేయగలదా? అంటే ఇక్కడ సత్యం అంటే ఆ భగవంతుడు. సత్యం అన్నా, భగవంతుడన్నా, పరమాత్మతత్వం అన్నా, అన్ఎండింగ్ అన్నా ఆయన చెప్పేవన్నీ ఒకటే. ఈజ్ నాట్ ద సింబల్ స్టాటిక్? సింబల్ ఎప్పుడు స్థిరంగా ఉండదా? కెన్ ఏ స్టాటిక్ థింగ్ ఎవర్ రిప్రజెంట్ దాట్ విచ్ ఇస్ లివింగ్? అంటే జీవం ఉన్నదాన్ని అది రిప్రజెంట్ చెయ్యగలదా? ఈజ్ యువర్ పిక్చర్ యూ? నీ యొక్క పటమే నువ్వా? లెట్ us see what we mean by devotion. ఈ పాయింట్ మీకు అర్థమైందా? మీ ఫోటోవే మీరా? అసలు ఇప్పుడు డివోషన్ అంటే మనం ఏంటో తెలుసుకుందాం. యూ స్పెండ్ సెవరల్ అవర్స్ ఏ డే ఇన్ వాట్ యు కాల్ ద లవ్. మీరు లవ్ అని చెప్పబడే దాంట్లో మీరు చాలా గంటలు స్పెండ్ చేస్తున్నారు. ద కాంటెంప్లేషన్ ఆఫ్ గాడ్, భగవంతుడి కోసం ఆలోచిస్తూ, అంటే అందులో మునిగిపోయి. అదా భక్తి అంటే? ద మ్యాన్ హూ గివ్స్ హిస్ లైఫ్ టు సోషల్ బెటర్మెంట్ ఈస్ డివోటెడ్ టు హిస్ వర్క్. అంటే సాంఘికంగా అందరూ బాగుండాలి అని చేస్తున్న వ్యక్తి తన పనికి అంకితం అయిపోతున్నాడు. అండ్ ద జనరల్ హూస్ జాబ్ ఈస్ టు ప్లాన్ డిస్ట్రక్షన్. అంటే ఇప్పుడు ఆర్మీ జనరల్స్ వాళ్ళు ఎప్పుడు కూడా వినాశనాన్ని ఎక్కువగా ప్లాన్ చేస్తూ ఉంటారు. ఆయన కూడా తన వర్క్ అంటే ఎంతో భక్తితో ఉంటాడు. ఈస్ దట్ డివోషన్? అదా మీరు భక్తి అనేది? ఇఫ్ ఐ మే సే సో, ఒకవేళ నేనే కానీ అలా అంటే, మీ టైం అంతా కూడా మీరేమోని ఆ మూర్తి లేదా ఐడియా లేదా భగవంతుడు అనే మత్తులో గడుపుతున్నారు. అండ్ అదర్స్ డూ ద సేమ్ థింగ్ ఇన్ ఏ డిఫరెంట్ వే. మిగతా వాళ్ళు మరో రకంగా ఆ మత్తులో గడిపితే మీరు ఒక రకంగా గడుపుతున్నారు. ఈస్ దే ఫండమెంటల్ డిస్టింక్షన్? ఈ మౌలికంగా ఏమైనా తేడా ఉందా ఈ రెండిట్లో? ఈజ్ ఇట్ డివోషన్ దట్ హ్యాస్ అన్ ఆబ్జెక్ట్? ఒక ఆబ్జెక్ట్ ఉన్నదాన్ని భక్తి అంటారా? అంటే ఒక మూర్తినో, ఒక ఫోటోనో, ఒక దేన్నో, అలాంటి ఆబ్జెక్ట్ ఏదైనా, ఒక భగవంతుడనో లేకపోతే అలాంటి ఆబ్జెక్ట్ ఏదైనా ఉంటే అది భక్తి అవుతుందా? బట్ దిస్ వర్షిప్ ఆఫ్ గాడ్ కన్స్యూమ్స్ మై హోల్ లైఫ్. కానీ ఈ విధంగా భగవంతుణ్ణి పూజించడం నా మొత్తం జీవితం అంతా నన్ను తీసేసుకుంది. ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ ఎనీథింగ్ అవుట్ గాడ్ బట్ గాడ్. నాకు ఇంకేమీ తెలియదు భగవంతుడు తప్ప. హీ ఫిల్స్ మై హార్ట్. ఆయన నా హృదయాన్ని నింపేస్తున్నాడు. అండ్ ద మ్యాన్ హూ వర్షిప్స్ హిస్ వర్క్. ఏ వ్యక్తి అయితే తన వర్క్ ని గాని, తన గురువుని గాని, నాయకుడిని గాని, ఆదర్శాలని గాని అలా అంటే పూజించేవాడు కూడా, విచ్ హీ ఈజ్ ఆక్యుపైడ్, తను దేంతో ఆక్యుపై అయ్యాడో అందులో మునిగిపోతాడు. మీరు మీ హృదయాన్ని భగవంతుడు అన్న పదంతో నింపుకుంటున్నారు. ఇంకొక వ్యక్తి యాక్టివిటీ అనే దాంతో నింపుకుంటాడు. అదంతా భక్తి అంటారా? మీరు మీకున్న ఊహాత్మక మీ ఇమేజ్, మీరు ఒక మూర్తిని గాని, ఒక సింబల్ ని గాని పెట్టుకుని మీరు చాలా హ్యాపీగా ఉంటున్నారు. ఇంకొక వ్యక్తి పుస్తకాలతో ఉంటాడు, ఇంకొక వ్యక్తి మ్యూజిక్ తో. ఇదంతా డివోషనా? తన్ని తాను కోల్పోయి ఏదో ఒక దాంట్లో అది భక్తి అంటారా? ఒక వ్యక్తి తన భార్యని డివోటెడ్ గా ఉంటాడు ఎన్నో రకాలైనటువంటి తృప్తికరమైన కారణాలతో. ఈ రకమైన తన్ను తాను తృప్తిపరచుకోవడం డివోషనా? తన్ను తాను ఒక దేశంతో కానీ అది అలాగా ఐడెంటిఫై అవడం ఒక మత్తే. అది ఈ ఐడెంటిఫికేషన్ అన్నది ఒక డివోషన్ అంటారా అని అడిగితే, బట్ గివింగ్ మై సెల్ఫ్ ఓవర్ టు గాడ్ డస్ నోబడీ ఎనీ హార్మ్. నేను భగవంతుడికి అర్పించుకోవడంలో నేను ఎవరికి ఏ హాని చెయ్యట్లేదు. దానికి వ్యతిరేకంగా ఐ బోత్ కీప్ అవుట్ ఆఫ్ హార్మ్స్ వే అండ్ డూ నో హార్మ్ టు అదర్స్. మేమిద్దరం అంటే నేను భగవంతుడును హానికరమైన పద్ధతుల్లోంచి బయటపడిపోయి మేము ఎవ్వరికి హాని చెయ్యం. దట్ అట్లీస్ట్ ఈజ్ సంథింగ్. బట్ దో యు మే నాట్ డూ ఎనీ అవుట్వర్డ్ హార్మ్, మీరు బాహ్యమైన హార్మ్ ఏమీ చేయకపోయినా ఈజ్ నాట్ ఇల్యూజన్ హార్మ్ఫుల్ అట్ ఎ డీపర్ లెవెల్ బోత్ టు యూ అండ్ టు సొసైటీ? మీరు భ్రాంతిలో ఉండడం అన్నది మీకు లోతైన లెవెల్లో అది హాని కాదా? నీకును సంఘానికి కూడా హాని కదా. అర్థమైందా? డీపర్ లెవెల్లో మీరు ఆ విధంగా భ్రాంతితో ఉండడం అన్నది హాని కాదా నీకు సంఘానికి కూడా? అంటే ఇది భ్రాంతి కదా. దట్ అట్లీస్ట్ ఈజ్ సంథింగ్ బట్ డూ యు మే నాట్ డూ ఎనీ అవుట్వర్డ్ హార్మ్. బాహ్యంగా మీరు ఏమీ హాని చెయ్యట్లేదు కానీ మీరు ఒక భ్రాంతితో ఉండడం అన్నది మీకు
చాలా డీపర్ లెవెల్లో సంఘానికి కూడా హార్మ్ఫుల్ కాదా? నాకేం సొసైటీ మీద ఆసక్తి లేదండి. నా యొక్క అవసరాలన్నీ చాలా తక్కువే. నేను నా యొక్క భావావేశాలను కంట్రోల్ చేసుకుంటున్నాను. ఆ నా రోజులన్నీ కూడా భగవంతుడి యొక్క నీడలో గడిపేస్తున్నాను. ఈజ్ ఇట్ నాట్ ఇంపార్టెంట్ టు ఫైండ్ అవుట్? అంటే ఇది ముఖ్యం కాదండి మీకు? ఆ షాడో అన్నది అక్కడ ఏమైనా అసలు సారం ఉందా దాని వెనకాల అని మీరు తెలుసుకోవాల్సిన అవసరం లేదా? అంటే నేను భగవంతుడి నీడలో అంటే ఆ నీడలో ఏమైనా సారం ఉందో లేదో అన్నది మీరు తెలుసుకోవాల్సిన అవసరం లేదా? మీరు ఒక భ్రాంతిని పూజిస్తున్నారే, అంటే మీరు మీ యొక్క తృప్తికి వేలాడుతున్నారు. నేను పూజించానన్న తృప్తితోటి మీరు గట్టిగా లంపటం దాంతో పట్టుకున్నారు. ఆ విధంగా మీకొక ఆ ఆకలిని తీర్చుకుంటున్నారు. ఏ లెవెల్‌లో అయినా సరే. అది మీకు ఉపయోగకరంగా ఉంటుంది. అంటే మీ యాపిటైట్‌కి మీరు అంటే మీకున్న ఆకలికి మీరు లొంగిపోయి ఏ లెవెల్‌లో అయినా సరే అది మీరు ఉపయోగంగా ఫీల్ అవుతున్నారు. మీరు చాలా డిస్టర్బింగ్‌గా ఉన్నారండి. ఐయామ్ నేనేమో ఐయామ్ నాట్ ఎట్ ఆల్ ష్యూర్ దట్ ఐ వాంట్ టు గో ఆన్ విత్ దిస్. నాకింక ఈ మాటల్లో ఎక్కువగా మాట్లాడాలని లేదు. ఈ కాన్వర్జేషన్‌లో ఎక్కువ సేపు పార్టిసిపేట్ చేయాలని లేదు. మీరు చూడండి అంటే ఇప్పుడేంటంటే మనం ఎలాంటి భ్రాంతిలో ఉంటామో, ఆ భ్రాంతిలోంచి బయటపడడానికి మనం ఇష్టం ఉండదు. ఎవరైనా చూపించినా అతనేమంటున్నాడు, ఇక్కడ కంటిన్యూ చేయాలని లేదు నాకు. నేనేంటంటే మిమ్మల్ని మీరెలాగో నేను అలాగే ఒక దాన్ని పూజించాలి అనే దాంతో వచ్చాను. కానీ నాకిక్కడ ఏం దొరుకుతోందంటే, మీ వర్షిప్ అన్నది వేరేగా ఉంది సంపూర్ణంగా. అండ్ వాట్ యూ సే ఈస్ బియాండ్ మీ. నాకు అతీతమైన విషయాలు మీరు చెప్తున్నారు. కానీ నాకు తెలుసుకోవాలన్నది వాట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ యువర్ వర్షిప్? మీరు పూజించే సౌందర్యం ఏమిటండి? అంటే మీరు పూజించడంలో ఉన్న సౌందర్యం ఏమిటి? యూ హావ్ నో పిక్చర్స్, నో ఇమేజెస్. మీకేమీ పిక్చర్‌లు లేవు. ఊహ అంటే ఏ రకమైన మూర్తులు గాని ఏవీ లేవు. మీకేమి కూడా ఏంటి ఏ కర్మకాండలు లేవు. బట్ యూ మస్ట్ వర్షిప్. కానీ మీరు వర్షిప్ చేస్తున్నారు. ఆఫ్ వాట్ నేచర్ ఈస్ యువర్ వర్షిప్? మీరు ఏ రకమైనటువంటి వర్షిప్ చేస్తున్నారండి? మీ వర్షిప్ యొక్క స్వభావం ఏమిటండి? బావుందా? ఇంట్రెస్టింగ్‌గా ఉందా అందరికి? బాధగా ఉందా? నేను రామభద్రు గారు, వసంత గారు. అర్థం అవుతోందా? జాగ్రత్తగా వింటే గాని ఇది అర్థం కాదు. అంటే మనం ఏం చేస్తున్నామంటే ఒక సింబల్ పెట్టుకుంటున్నాం. ఒక మూర్తి పెట్టుకుంటున్నాం. అదే సమస్తం అనుకుంటున్నాం. అది వర్షిపా అని ఆయన అడుగుతున్నారు. ఈ సెర్చ్ డివోషన్ ఏదైనా వెతకడం అన్నది భక్తా? టు సెర్చ్ ఆఫ్టర్ సంథింగ్ ఈజ్ నాట్ టు సెర్చ్ టు సీక్ ట్రూత్ ఈజ్ నాట్ టు ఫైండ్ ఇట్. ఏదైనా ఒక విషయాన్ని వెతకడం గాని, సత్యాన్ని వెతకడం గాని మీరు వెతికితే దొరికేది కాదుగా. వి ఎస్కేప్ ఫ్రమ్ అవర్ సెల్స్. మన నుంచి మనం ఎస్కేప్ అయిపోతున్నాం. ఈ వెతుకులాట ద్వారా. అదే భ్రాంతి. వి ట్రై ఇన్ ఎవ్రీ వే టు టేక్ ఫ్లైట్. మనం ప్రతిరోజు, ప్రతి క్షణము కూడా ఏదో రకంగా మనం పారిపోదామని చూస్తున్నాం. మనం ఉన్న యథార్థ స్థితి నుంచి. మనలో మనం ఎంతో స్వల్పంగా ఉన్నాం. అందుకే మనం నథింగ్‌గా ఉన్నాం. ఈ వర్షిప్ ఏదో ఒక దాన్ని నేను గొప్పదాన్ని పూజించడం అన్నది నాకంటే ఎక్కువ గనక అది కూడా స్వల్పమైందే, మూర్ఖమైందే. ఐడెంటిఫికేషన్ విత్ ద గ్రేట్ ఈస్ స్టిల్ ఎ ప్రొజెక్షన్ ఆఫ్ ద స్మాల్. నేను ఒక గొప్ప దాంతో ఐడెంటిఫై అయిపోయాను అన్నది అది చిన్నదాని యొక్క ప్రొజెక్షనే. ద మోర్ ఈజ్ ఎన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ద లెస్. అంటే నా యొక్క లెస్ యొక్క ఎక్స్టెన్షనే ఆ మోర్ కూడా. అంటే ఎక్కువ పెద్దదాంతో నేను అవి ఐడెంటిఫై అయిపోయాను కదా. ద స్మాల్ ఇన్ సెర్చ్ ఆఫ్ ద లార్జ్ విల్ ఫైండ్ ఓన్లీ వాట్ ఇట్ ఈస్. అంటే స్మాల్ అనేది చిన్నది ఎప్పుడైనా పెద్దదాన్ని పొందాలి అని వెతుకుతూ ఉంటే అది ఎంత ఆ చిన్నది ఎంతో అంత సమర్థతతోటే అది పొందగలుగుతుంది. అంటే ఒక చెంబుతో సముద్రాన్ని కొలవాలంటే చెంబుడు నీళ్ళే వస్తాయి. ఈ రకంగా మనం తప్పించుకోవడం మన నుంచి మనం రకరకాలుగా. బట్ ద మైండ్ ఇన్ ఎస్కేప్ ఈస్ స్టిల్ ఫియర్ఫుల్. మన నుంచి తప్పించుకునే ఈ మనస్సు ఉందే అది ఇంకా భయంకరమైనది. అది సంకుచితమైనది. అజ్ఞానంతో ఉన్నది. ఈ ఎస్కేప్ అనే అవగాహన వాట్ ఈజ్ అంటే యథార్థం నుంచి ఫ్రీడమ్ కదా. వాట్ ఈజ్ అన్నది అవగాహన అయ్యేటప్పుడు
ఎప్పుడు అర్థం అవుతుంది అంటే మైండ్ అన్నది లేనప్పుడు, ఆ మైండ్ దేన్ని వెతకనప్పుడే మనకి మన మన యొక్క యథార్థ స్థితికి మనకు అర్థం అవుతుంది. సెర్చ్ ఫర్ ఎన్ ఆన్సర్ ఈజ్ ఎన్ ఎస్కేప్. ఒక ఆన్సర్ కోసం వెతకడం అన్నది ఎస్కేపే ఫ్రమ్ వాట్ ఈజ్, అంటే యథార్థ స్థితి నుంచి మనం తప్పించుకుంటున్నాం. ఈ సెర్చ్ అన్న దాన్ని రకరకాల పేర్లు పెడతాం. ఒకటి భక్తి అంటాం, ఇంకోటి ఏంటంటే వాట్ ఈజ్ యథార్థతని అర్థం చేసుకోవడానికి మనం మన్నించి మనం తప్పించుకోవడాన్ని ఏదో ఒకటి వెతుకులాటని రకరకాల పేర్లు పెడతాం. ఒక పేరేమో భక్తి. ద మైండ్ మస్ట్ బి సైలెంట్. మనస్సు అన్నది సైలెంట్ అవ్వాలి. వాట్ ఈజ్ అంటున్నారే, అదేంటండి? వాట్ ఈజ్ దాట్ విచ్ ఈజ్ ఫ్రమ్ మొమెంట్ టు మొమెంట్. నువ్వు క్షణం ఏదై ఉన్నావో అది అవగాహన చేసుకోవాలంటే ఈ మొత్తం పద్ధతి, నీ యొక్క పూజా విధానం, నీ యొక్క భక్తి, ఇదంతా కూడా నువ్వు అవగాహన చేసుకోవాలి. నువ్వు భగవంతుడు అంటున్నావే, దాని పట్ల ఉన్న భక్తి అదంతా నువ్వు అర్థం చేసుకో. అప్పుడు ఆ అవేర్నెస్, ఎరుక అనేది నీకు వాట్ ఈజ్ అన్నది అర్థమవుతుంది. కానీ నీకేమోని ఆ వాట్ ఈజ్ని అవగాహన చేసుకోవాలన్న కోరిక లేదు. ఎందుకంటే నువ్వు బయటకి తప్పించుకుంటున్నావే ఆ వాట్ ఈజ్ నుంచి, అదే నీకు ఇష్టంగా ఉంది. దాన్నే నువ్వు భక్తి అంటున్నావు. అంటే నీ యథార్థ స్థితి నుంచి నువ్వు తప్పించుకు పారిపోవడాన్నే నువ్వు భక్తి అంటున్నావు. ఇది ఒక రకమైన సోర్స్ ఆఫ్ గ్రేటర్ ప్లెజర్, గొప్ప ఆనందానికి ఇది కారణం అవుతుంది. అందుకని ఈ భ్రాంతి ఏంటవుతోందంటే నీకు గొప్ప ప్రాముఖ్యతనిచ్చేస్తోంది నీకున్న నీ యథార్థ స్థితి కంటే. ఈ రకంగా యథార్థాన్ని అవగాహన చేసుకోవడం అన్నది ఆలోచన మీద ఆధారపడి లేదు. ఎందుకంటే ఆలోచన అన్నదే ఎస్కేపు. అంటే మన యథార్థం నుంచి మనం తప్పించుకుంటున్నాం. ఈ సమస్య కోసం ఆలోచించడం అన్నది అవగాహన చేసుకోవడం కాదు. ఇది కేవలంగా మైండ్ ఎప్పుడైతే సైలెంట్ అవుతుందో అప్పుడే ఏదైతే యథార్థమో ఆ సత్యం నీకు తెలుస్తుంది. నాకున్న దాంతో నేను తృప్తిగా ఉన్నానండి, నా భగవంతుడితో నేను హ్యాపీగా ఉన్నాను, నాకేమో నా యొక్క మంత్రాలు, నా భక్తితో నేను బాగానే ఉన్నాను. ఈ భక్తి భగవంతుడి పట్ల అదే నా హృదయంలో సాంగ్ అండి. నా అంటే పాట, నా హ్యాపీనెస్ అన్నమాట. ఆ సాంగ్లోనే నేను హ్యాపీగా ఉంటున్నాను. మీ యొక్క సాంగ్ అది వేరే, చాలా క్లియర్గాను ఓపెన్గా ఉంది. కానీ నా హృదయంతో నేను సంపూర్ణంగా, బట్ వెన్ ఐ సింగ్ మై హార్ట్ ఈజ్ ఫుల్. నేను పాడినప్పుడు నా హార్ట్ నిండిపోతుంది. అంటే నేను నా పద్ధతిలో ఉన్నప్పుడు నా హృదయం నిండిపోతుంది. ఫుల్ హార్ట్ కంటే మనిషికి ఏం కావాలండి హృదయం నిండడం కంటే? వీఆర్ బ్రదర్స్ ఇన్ మై సాంగ్. నా సాంగ్ లో మనందరం బ్రదర్స్ ని. అండ్ ఐఎమ్ నాట్ డిస్టర్బ్డ్ బై యువర్ సాంగ్. మీ సాంగ్ తో నేను డిస్టర్బ్ అవ్వాలని లేనండి. వెన్ ద సాంగ్ ఈజ్ రియల్ దేర్ ఈజ్ నైదర్ యూ నార్ ఐ. అదే సాంగ్ నిజమైంది అయితే అక్కడ నువ్వు నేను లేవు. కానీ సైలెన్స్ ఒక్కటే ఉంటుంది, శాశ్వతత్వం యొక్క సైలెన్స్ ఉంటుంది. ఈ సాంగ్ అనేది ఆ సైలెన్స్ యొక్క సౌండ్. బట్ ద సైలెన్స్ అంటే ఈ సాంగ్ అంటే అక్కడ ఆ సైలెన్స్ అన్నది అక్కడ ఉన్నది మాత్రం సైలెన్సే ఉంటుంది, సౌండ్ ఏమీ లేదు. డు నాట్ లెట్ ద సౌండ్ ఆఫ్ యువర్ సాంగ్. మీ సాంగ్ లో ఉన్న ఈ ధ్వని మీ హృదయాన్ని నింపకుండా చూసుకోండి. మీకు అర్థమైందా? మనం అందరం అలాంటి మూర్ఖులమే, ఆయన లాంటి వాళ్ళమే. చూసారా, నాకు నాదే బాగుంది, నేను అందులోనే ఉంటాను, మీ పద్ధతిలో మీరు ఉండండి అని చెప్పి వెళ్ళిపోయాడు. అంటే అప్పుడు లాస్ట్ లో ఆయన ఏం చెప్పారంటే ఆ సౌండ్ అది దాంతో నీ హృదయాన్ని నింపుకుంటున్నావు, ఆ సైలెన్స్ తో నింపుకో అని చెప్పారు ఆయన. అంటే ఈ పై వాటన్నిటితో మన హృదయాన్ని నింపేసుకుంటున్నాం. అబ్బా నేను ఇవాళ ఎంత పూజ చేసేసానని గ్రాటిఫికేషన్ అంటాం. అంటే ఏంటి, నేను ఇవాళ బ్రాందీ తాగాలనుకున్నాను, తాగేసాను, అది నాకు ఒక గ్రాటిఫికేషన్. నేను ఇవాళ ఈ పని చేయాలనుకున్నాను, చేసేసాను, అదేంటండి స్వార్థపూరితమైన తృప్తి. ఆ తృప్తికి మనం పడిపోతున్నాం రోజు. అబ్బా ఇవాళ నేను ఇలా అష్టోత్తరం చదవాలనుకున్నాను, చదివేశాను, సహస్రం చదవాలనుకున్నాను, చదివేశాను, అల్లవి ఇవి అన్ని తెచ్చేసి ఆకులతో పూజ చేసేయాలనుకున్నాను, అయిపోయింది. అక్కడ అలాంటి తృప్తిని మనం వర్షిప్ అంటున్నాం, అంటే పూజ అంటున్నాం. అదే మనం భగవంతుడితో కాంటాక్ట్ అంటున్నాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇక్కడికి చాప్టర్ అయిపోయింది.
ఏ డౌట్ అయినా అడగండి. డౌటే కాదు, మీ అభిప్రాయాలను ఎక్స్ప్రెస్ చేయండి, ఏం పర్వాలేదు. అదే అతనిలా ఉన్నా మనకి పర్వాలేదు. అతను అలా అంటే అతను ఏమైనా ఫైట్ చేశారా ఏంటి? చెప్పేశారు, నాకు నాదే, నా యొక్క అంతే, నాకు బాగుంది అన్నట్టు చెప్పి వెళ్ళిపోయాడు. అంటే కొంతమంది అంతే, వాళ్ళు జీవితంలో మారరు. ఏంటి అందరూ సైలెంట్ అయిపోయి ఏం అడగట్లేదేంటి? అడగండి. అంటే అడగండి, కాకపోయినా చెప్పండి మీ అభిప్రాయం. మీకు ఇది అడగడానికి ఏం డౌట్స్ లేకపోతే మీరు తెలుసుకున్నది, మీకు అనిపించింది చెప్పండి. అదంతా సత్యమా కాదా మీకు అర్థమైందా లేదా నాకు తెలియదు. అర్థమైందా అందరికి? అర్థమైంది మేడం. అది సత్యం అనిపిస్తుందా లేదా? సత్యం అంటే ఇలాంటి టాపిక్ ముందు కూడా ఒకసారి మనం వచ్చింది మేడం. సేమ్ యాక్టివిటీసే కాకపోతే కొంచెం డిఫరెంట్ ఉంది ఇక్కడ. అంటే హ్యాబిట్స్, పూజ అనేది అంతా కూడా సేమ్ అన్నది ముందు మనము, అంటే ఎవరి కన్వీనియన్స్ వాళ్ళు అదే అనుకుంటున్నారు అనేది కూడా వచ్చింది కదా మేడం. హ్యాబిట్స్ అనే దాంట్లో వచ్చింది మేడం. ఇంకా మనం ఏంటంటే మనం అదే భగవంతుడి పూజతో తృప్తి పడ్డం, ఒక బ్రాంతితో తృప్తి పడ్డం రెండు ఒకటే అన్నారు ఓ దగ్గర కదా. అవునవును. అంటే మనకి ఏంటంటేనండి, మొదటి నుంచి మనం ఏమి లోపలికి డీప్ గా చూసుకోకుండా ఉండడానికి అలవాటు అయిపోయింది. అలా చూసుకున్న వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా చాలా అవేర్నెస్ తో ఉంటారు. చాలా మంది అమ్మ ఇలాంటివన్నీ ఎందుకు చేస్తున్నావు అని అపోజ్ చేస్తారు. చూసారు కదా, వాళ్ళకి అవేర్నెస్ ఉంది. ఇంకేమైనా అడుగుతారా, చెప్తారా? సుధా గారు మీరు ఏమైనా చెప్తారా? రాంబుద్రి గారు ముందు మీరు చెప్పండి, ఏమి ఏమి మీ యొక్క రియాక్షన్. అంటే అందులో సత్యం ఉందా లేదా చూడండి. నేను అనేది ఏంటంటే, ఆయన అనేది అది ఆయన చెప్పారు గనక మనం చూడడం కాదు, అందులో ట్రూత్ ఉందా అది మనం చూడాలి. ట్రూత్ ఉందా లేదా, ఎవరు ఆయన ఎప్పుడు నేను చెప్పాను మీరు వినండి అనరు. అగో ఇందాక ఆయన వెళ్ళిపోయినా ఏం అనలేదు కదా. ఆయన ఎవరిని కూడా కృష్ణమూర్తి గారు ఇది రైటు ఇది చెయ్యి అనరు. విషయాలు లోపల లోపల ఉన్నదాన్ని చూపించి వదిలేస్తున్నారు. అది సత్యంగా ఉన్నట్టు ఉందా లేదా? నమస్తే మేడం. నమస్కారం. అంటే మనం పూజలు లేకపోతే భక్తి అనేది అది కామన్ గా, అంటే ప్రపంచంలో కామన్ గా ఉంది. కానీ దాని ప్రపంచం ద్వారా కాదు, ముఖ్యంగా ఇండియాలో, అన్ని చోట్ల కాదు, ఆ, ఆ, ఉంది. అయితే దాని భారతదేశంలో ద్వారా అది కూడా కొందరు చేయరు కదా, దాని సహజ యోగా వాళ్ళు చేయరు. ఆ కొంతమందికి లేవు అవి కదా. అయితే దాని ద్వారా ఆ ఆత్మను పట్టుకోవడం అయితే జరగడం లేదు. అంటే మనకు కావాల్సింది ఏంటంటే ఏదైతే ఉందో, అంటే ఆత్మ సాక్షాత్కారం, లేకపోతే ఒక ఆ, ఆ, అంటే మనకు గోల్ ఏదైతే ఉందో ఆ గోల్ కి అయితే చేరడం ఆత్మను లేదు. వదలండి, మన యథార్థ స్థితిని అయినా మనం తెలుసుకుంటున్నామా? మనం ఉన్న స్థితిని మనం లేదు, తెలుసుకోవాలి. ఉన్న స్థితిని తెలుసుకోవడం జరగడం లేదు. ప్లస్ ఎస్కేపిజమే కదా, ఎస్కేప్ అయిపోతున్నాం మన స్థితి నుంచి, మనం ఎస్కేప్ అయిపోతున్నాం. అంటే ఎన్ని సంవత్సరాలు చేసినా అది అక్కడి వరకే ఉండడం జరుగుతా ఉంది. అంటే ఏదైతే మన సనాతన ధర్మంలో చెప్పారో ఆ స్థితిని అయితే చేరుకోవడం అనేది జరగడం లేదు. అంటే ఒక రకంగా చెప్పాలంటే అది కరెక్ట్ కాదనే ఇదవుతున్నది. మరి కరెక్ట్ ఏంది అని అనేది మనం ఇప్పుడు కృష్ణమూర్తి గారు చెప్పారు. అంటే మనం చేస్తున్న ఈ డివోషన్ కానీ వర్షిప్ కానీ ఇవన్నీ ఆలోచన పరిధిలో ఉండి జరిగే విషయాలే కాబట్టి అక్కడ మనము అసలైన విషయాన్ని పట్టుకోలేకపోతున్నాము. అంటే ఆయన ఒక ఇది చెప్పారు, ఏది అంటే ఇంకా ఒకటి రాంబుద్రి ధ్వని గారు, ధ్వని ధ్వని ఈ పూజలో ఇంకా కలగాపులగం ఆలోచనలోటి
కలగాపులగం ఆలోచనలు చాలా వస్తాయి. అంటే ఏంటి ఆహ్, ఒకవైపు అల్లది మనం వెయ్యాలి, ఒకవైపు ఇది చెయ్యాలి, ఒకవైపు అది చెయ్యాలి. ఈ కలగా పులగం అయిపోతుంది అంతరంగం అంతా. అవును మేడం. ఎందుకంటే ఇక్కడ ఆ పూజలో ఉన్న పరిస్థితులన్నీ మనం సాటిస్ఫైగా చేయలేము. అది చేయలేకపోతే ఇది చేయలేదు నేను, దాని నుంచి ఏమైనా నాకు నష్టం జరుగుతుందా? లేకపోతే నేను ఒక 11 ద్రవ్యాలను ఉపయోగించాలి. ఈ 11 ద్రవ్యాల్లో నా దగ్గర 10 ఉన్నాయి. ఒకటి ద్రవ్యాలే అక్కడ లేనందుకు ఏమైనా భక్తి, ప్రాబ్లమ్ హృదయము ఉంటుందా? పెట్టక్కర్లేదు. అంటే మనం ఆ! ఏంటంటే బయట వస్తువులకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో మన హృదయ అంకితానికి అంత వెయ్యం. అదే ఆయన అన్నారు కదా! స్మోక్‌కే ఇంపార్టెన్స్ ఇస్తున్నాం గానీ ఫ్లేమ్‌కి కాదు. స్మోకే ఇంపార్టెంట్. ఫ్లేమ్‌కి లేదు. ఇంకో లాస్ట్‌లో ఒక విషయం చెప్పారు మేడం. అంటే ధ్వనికే ధ్వనికే ఇంపార్టెంట్ ఉంది. అక్కడ నిశ్శబ్దానికి లేదు అనేది అది. చెప్పారాయన. ధ్వని బాగా ధ్వని క్యాచ్ చేసింది. అంటే ఆ! ధ్వని అంటే ఆలోచన అంటే అనేది ఒకటేంటంటేనండి, మనకు మనస్సు అర్థం నిశ్చలం చేసుకోవాలి. చేసుకొని వింటే, ఆ సత్యం మనకి ఆ! తెలుస్తుంది. మనసులో ప్రిజుడిస్‌లు ముందే ఏర్పరచుకున్న అభిప్రాయాలతో వింటే ఇది అర్థం అవ్వదండి. కృష్ణమూర్తి గారు చాలా సింపుల్ ఇంగ్లీష్ వాడారు. మనకెందుకు అర్థం కాదంటే, మనం ఎన్నెన్నో అభిప్రాయాలతో వింటాం. వాటిని వదలం ఆయనలాగే. అవును మేడం. అయితే ఇప్పుడు ఈ ఈ ధ్వని దగ్గరనే మనం ఉన్నాము అంటే, ఈ మనం రకరకాల సౌండ్ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంతో ఈ భక్తి మార్గంలో ఎళ్ళిపోతున్నారు అనేది ఆయన చెప్తున్నారు. ఇంకొకటేందంటే, ఈ ఇది కార్యము, కార్యకలాపాలు. అంటే ఆహ్, ఈ భక్తి జేయడము, డివోషన్‌లో ఉండడము, ప్లస్ ఇంకొక వ్యక్తి తనకిష్టమైన ఆర్ట్ వేయడం గాని, లేకపోతే ఇంకొక అందులో కార్యకలాపాల్లో మునిగిపోవడం. మునగడం చాలా గాని మంది చెప్తారు, నేను నేను ఆ! కోల్పోయి నేనక్కడ ఏమీ ఆ! లేకుండా అయిపోయానండి. మొన్న శారద గారు చెప్పినట్టు. అదేంటంటే అయితే ఆహ్, వినండి. అలాగే వర్క్‌లో హ్మ్. కూడా కోల్పోతున్నారు కదా! మనం చదువుతున్నాం అనుకోండి మంచి పుస్తకం, కోల్పోతున్నాం మనల్ని మనం. అంటూ అవును మేడం. అదే అది మనల్ని ఈక్వలే మనం అన్నారు. మర్చిపోతున్నాము. హ్మ్. ఆ! మనల్ని మనం మర్చిపోతున్నాం. అంటే ఇప్పుడు ఒక ఆర్ట్ ఏసే